దయచేసి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఈ వీడియో ముఖ్యంగా బాగా స్కోర్ చేయాలి, 100 out of 100 స్కోర్ చేయాలనేటువంటి స్టూడెంట్స్ కోసం, అలాగే టీచర్స్ కోసం. టీచర్స్ కూడా ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఒకవేళ ఉపయోగపడితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. హాయ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ రెస్పెక్టెడ్ టీచర్స్. ఈ రోజు మన వీడియోలో ఇంతవరకు మీరు ఎక్కడ చూసి ఉండనటువంటి ఈ వీడియో అనేది ఎవరు మీకు చెప్పి ఉండరు. ఒకవేళ మీరు దగ్గర చూసుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, సార్ ఇలాంటి వీడియో నేను చూశాను. ఒకవేళ చూడకపోయి ఉంటే, సార్ మొట్టమొదటిసారిగా ఇలాంటి వీడియో చూస్తున్నాను సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చిన్న కామెంట్ చేయండి. ఒక చిన్న పాజిటివ్ కామెంట్ నాకు ఉత్సాహాన్ని నింపుతుంది, మరిన్ని వీడియోలు చేయడానికి అది ప్రేరణగా ఉంటుంది. చూద్దాం మై డియర్ స్టూడెంట్స్. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో ఏంటి మీరు టైటిల్ చూస్తే అర్థమైపోతుంది. క్వశ్చన్ నెంబర్ 15 ఏదైతే జనరల్ ఎస్సే ఉందో, ఏదైతే అసలు క్వశ్చన్ పేపర్ హిందీ క్వశ్చన్ పేపర్ మొత్తం మీద అత్యధిక మార్కులు కలిగిన ప్రశ్న క్వశ్చన్ నెంబర్ 15. ఎన్ని మార్క్స్ కండి? 10 మార్క్స్. 10 out of 10 మార్క్స్ రావాలి అంటే రాయాలి ఇలా. ఇది టైటిల్. అంటే ఏ విధంగా రాస్తే మనం 10 out of 10 మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 15 లో మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 15 లో మనకి ఎన్ని ఆప్షన్స్ ఇస్తాయంటే 4 ఆప్షన్స్ ఇస్తాయి. 1 సమాజ్ గురించి, 2 శిక్ష గురించి, 3 విజ్ఞానం గురించి, అలాగే 4 పర్యావరణం గురించి. ఇలా 4 రీజన్స్ తో ఉన్నటువంటి జనరల్ ఎస్సెస్ మనం చూడడం జరుగుతుంది. ఆల్రెడీ అలాంటి వీడియో మనం చేస్తున్నాం. ఈ సంవత్సరం చదవాల్సిన ముఖ్యమైన వీడియోస్ అనేటువంటి వీడియో కూడా ఉంది. ఆ వీడియోని కూడా మీరు చూడండి. అలాగే ఈ నిబంధనలు రాసేటప్పుడు ముందుగా ఏదైతే సెలెక్ట్ చేసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ దూరదర్శన్ సెలెక్ట్ చేసుకున్నాం. దూరదర్శన్ దాన్ని హెడ్డింగ్ గా పెట్టి అండర్లైన్ చేయడం లేదా బాక్స్ కొట్టడం అనేది చేయాలి. దాని కింద రూపురేఖ రాయాలని మనం ఏవైతే సైడింగ్స్ రాయబోతున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తావన, దూరదర్శన్ కా అర్ధ్, దూరదర్శన్ సే లాభ్, దూరదర్శన్ సే నష్ట్, ఉపసంహార్, ఈ విధంగా ఏదైతే మనం సైడింగ్స్ రాస్తున్నామో ఆ సైడింగ్స్ అన్ని వరుసగా రాయాలి, కింద వైపుకి రాయాలి. దయచేసి ఇలా రాయకూడదండి. ఒకదాని కింద ఒకటి మనం ఆ 5 సైడింగ్స్ ని రాయాల్సి ఉంటుంది. రూపురేఖలు ఏదైతే ఉందో దీన్ని కూడా మీరు కావాలంటే టైం మిగిలితే ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత బాక్స్ కొట్టుకోవచ్చు. దీన్ని కూడా మనం ఏం చేయొచ్చండి, బాక్స్ గా మనం కొట్టచ్చు ఇప్పుడు టైం మిగిలితే. దాని తర్వాత ఇప్పుడు చెప్పబోయే విషయం రాయాలండి. ఇంతవరకు మీరు ఎక్కడ చూసుకున్నానని చెప్పారు కదండి. మొదటిగా మనం ఒక కొటేషన్ ని, దానికి సంబంధించిన ఒక కొటేషన్ ని రాసి ఫస్ట్ సైడింగ్ పెట్టాలండి. ఏంటది? ప్రస్తావన. ప్రస్తావన అనేటువంటి సైడింగ్ పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు కొటేషన్ రాసిన తర్వాత ఒక మంచి కొటేషన్ दूरदर्शन गुరించి చూడండి. कराता है ज्ञान विज्ञान का दर्शन, कराता है ज्ञान विज्ञान का दर्शन, मानव का अद्भुत आविष्कार है दूरदर्शन. మనకు చూపిస్తుందండి. ఏం చూపిస్తుంది? జ్ఞానం అంటే ఏంటి, విజ్ఞానం అంటే ఏంటి మన ప్రత్యక్షంగా మనకు చూపిస్తుంది. అలాగే మానవుడు సృష్టించడంలో ఒక అద్భుతమైన ఆవిష్కరణే దూరదర్శన్. మానవ ఒక అద్భుత ఆవిష్కారే దూరదర్శన్. చూడండి ఎంత బాగుందో. कराता है ज्ञान विज्ञान का दर्शन, मानव का अद्भुत आविष्कार है दूरदर्शन. ఇది మొదటగా రాస్తామండి. దాని తర్వాత మనం ప్రస్తావన రాస్తాం కదండి. ప్రస్తావన రాసుకుంటూ వెళ్తాము. వెళ్ళిన తర్వాత సెకండ్ లైన్ దయచేసి ఇక్కడ స్టార్ట్ చేయకూడదండి. అలానే ఇక్కడ కూడా స్టార్ట్ చేయకూడదండి. ఎక్కడ స్టార్ట్ చేయాలండి? ఇక్కడ నుండి కొంత గ్యాప్ ఇచ్చి మనం స్టార్ట్ చేసుకోవాలి. అలాగే దాని తర్వాత సెకండ్ సైడింగ్, దాని తర్వాత థర్డ్ సైడింగ్, ఫోర్త్ సైడింగ్, ఫిఫ్త్ సైడింగ్ అలా రాసిన తర్వాత చివరిగా ఫిఫ్త్ సైడింగ్ అయిపోయిన తర్వాత, ఫిఫ్త్ సైడింగ్ అయిపోయిన తర్వాత మనం ఒక దిగువ వైపున కూడా ఒక కొటేషన్ రాస్తే అద్భుతంగా ఉంటుంది. ఆ కొటేషన్ ఇలా రాసుకోవచ్చండి. ఇలాంటి కొటేషన్ మీరు ఎక్కడ చూసుండండి. ఈ కొటేషన్ ని మీరు ఎక్కడ చూసుండదు. दूर के दृश्यों को दिखाने वाला माया दर्पण दूरदर्शन, दूर के दृश्यों को दिखाने वाला माया दर्पण दूरदर्शन. దూరంగా ఉన్నటువంటి దృశ్యాన్ని, అంటే అది ఒక స్క్రీన్ పైన మనకు చూపిస్తుందని అర్థం. మాయా దర్పణ్ దూరదర్శన్. ఇలా మీరు చదివేటువంటి 10-11 జనరల్ ఎస్సేస్ కూడా నేను ఈ విధంగా కొటేషన్ ఇస్తాను. మంచిగా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ప్రతి జనరల్ ఎస్సే ఇస్తున్నాను. ఇప్పుడు దూరదర్శన్ ఇచ్చాను, నెక్స్ట్ ఇంకోదానికి ఇస్తాను. ఇలా మీరు చూస్తున్న ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూస్తే మీరు చదవబోతున్నటువంటి ఈ సంవత్సరం చదవబోతున్న 10-11 జనరల్ ఎస్సేస్ ఏవైతే 10 జనవరి లేదా 11 జనరల్ ఎస్సేస్ కూడా నేను కొటేషన్స్ ఇవ్వబోతున్నాను. దయచేసి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఈ వీడియో ముఖ్యంగా బాగా స్కోర్ చేయాలి, 100 out of 100 స్కోర్ చేయాలనేటువంటి స్టూడెంట్స్ కోసం, అలాగే టీచర్స్ కోసం. టీచర్స్ కూడా ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఒకవేళ ఉపయోగపడితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ చూద్దాం. సెకండ్ జనరల్ ఎస్సే అంటే ప్రియ త్యోహార్ చూసినట్లయితే దీపావళి గాని, దివాళీ గాని ఇవ్వడం జరుగుతుంది, లేదా ధార్మిక త్యోహారాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇస్తే దీన్ని మొదటిగా పైన రాయాల్సినటువంటి కొటేషన్ అండి. ఉత్సవ ప్రియ ఖలు మనుష్య, ఉత్సవ ప్రియ ఖలు మనుష్య. కాళిదాసు గారు అన్నటువంటి వాక్యం అండి. మనిషి స్వభావంగానే ఉత్సవ ప్రియుడు అయి ఉంటాడు అనేది దీని భావం అండి.
ఉత్సవ ప్రియ ఖలు మనుష్య. వాక్యం ఏంటంటే ఆయి దివాలి గయి దివాలి ఖుషియోं से भर गई దీపావళి అనేది మనం కింద రాయాల్సి ఉంటుందండి. అలాగే పుస్తకాల దగ్గర చూసినట్లయితే పుస్తకం హస్తభూషణం అర్థాత్ పుస్తక్ హమారే హాథోं की शोभा बढ़ाती है. పుస్తకాలు మన చేతి యొక్క సౌందర్యాన్ని పెంచుతాయనేటువంటి వాక్యం పైన రాయండి. అలాగే కింద రాయాల్సిన వాక్యం మనం చూసినట్లయితే వరదాన్ మిల్తా హై దేవాలయం మే విజ్ఞాన్ మిల్తా హై పుస్తకాలయం అనేటువంటి వాక్యం కింద రాయండి. అంటే మనకి వరం దేవాలయం లభిస్తుంది, విజ్ఞానం మనకి పుస్తకాలయంలో లైబ్రరీలో మాత్రమే లభిస్తుంది. ఎక్కువ చూస్తే పర్యావరణ और प्रदूषण దీనికి పైన రాయాల్సినటువంటి వాక్యం అంటే వృక్ష ధరాక ఆభూషణ్, వృక్ష ధరాక ఆభూషణ్, వృక్షం ఈ ధర ఈ భూమికి ఆభూషణ్ దూర్ కర్తా హై ప్రదూషణ్, దూరం చేస్తుంది ప్రదూషణ్. ప్రదూషణ అంటే పొల్యూషన్ అండి. సబ్ మిల్కర్ కదం బడాయే, అందరం కలిసి కదం అంటే స్టెప్ అడుగు వేద్దామండి. ప్రదూషణ్ కో జడ్ సే మిటాయే, ప్రదూషణ్ ని రూట్ నుండి తీసేద్దాం, పొల్యూషన్ లేకుండా చేద్దాం అనేది. ఇది కింద రాయాల్సినటువంటి వాక్యం అండి. ఇది పైన రాయాల్సింది, ఇది కింద రాయాల్సింది. అలాగే రాష్ట్రీయ త్యోహార్ గణతంత్ర దివస్ గురించి ఒక 2 కొటేషన్స్ అండి. ఇక్కడ 26 జనవరి అంటే 26 జనవరి ఆఖర్ కేతీ హై హర్ బార్, ఈసారి మనకు తెలియజేస్తుంది సంఘర్షం సే హీ మిల్తా హై జీనే కా అధికార్. వాక్యం పైన రాయండి. రెండోది కింద రాయాల్సిన వాక్యం ఏమండి, జో భరా నహీ హై భావం సే బహతీ జిస్మే రసధార్ నహీ వహ హృదయ నహీ హై, वह हृदय नहीं है पत्थर है जिसमें स्वदेश का प्यार नहीं అనేటువంటి వాక్యం కింద రాస్తే సరిపోతుంది. ఇవన్నీ కంప్యూటర్, కంప్యూటర్ కి మనం పైన రాసేటువంటి వాక్యం అండి. అంటే రూపురేఖ రాసిన తర్వాత రాసేటువంటి వాక్యం బడే కామ్ కా కంప్యూటర్ హై నయే జమానే కా ట్యూటర్ హై, బడే కామ్ కా కంప్యూటర్ హై నయే జమానే కా ట్యూటర్ హై అనేటువంటి వాక్యం పైన రాస్తామండి. దాని దిగువన అన్నిటికంటే కిందగా రాసేటువంటి లాస్ట్ లో రాసేటువంటి వాక్యం తేజీ సే కామ్ కర్నా హై ఇస్కి షాన్, తేజీ సే వేగంగా పనిచేయడం దీని యొక్క గొప్పతనం. పౌంచా ఆఫీస్ బ్యాంక్ ఆర్ దుకాన్, ఇది ఎక్కడ దాకా చేరుకుందండి, ఆఫీస్ బ్యాంక్ మరియు దుకాణానికి చేరుకుంది అనేది కింద రాయండి. విద్యార్థి ఆర్ అనుశాసన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ సంవత్సరం ఇంపార్టెంట్ జనరేషన్స్ లో ఇది కూడా ఒకటండి, విద్యార్థి ఆర్ అనుశాసన్. విద్యార్థి ఆర్ అనుశాసన్ లో పైన రాయాల్సిన వాక్యం లక్ష్య और सफलता के बीच का पुल ही अनुशासन है. లక్ష్య और సఫలత, లక్ష్యము ఎయిమ్ మరియు సఫలత సక్సెస్ కి మధ్య పుల్ అంటే బ్రిడ్జ్ అనుశాసన్. అనుశాసన్ అంటే డిసిప్లిన్ ఉండడం అండి. సో క్రమశిక్షణ కలిగి ఉన్నవాడే లక్ష్యాన్ని చేరుకుంటాడు లేదా సక్సెస్ ని సాధిస్తాడు అనేది వాక్యం యొక్క ఉద్దేశం. అలా అన్నిటికంటే లాస్ట్ చివరిగా రాయాల్సినటువంటి వాక్యం అనుశాసన్ హే మానవ్ కి షాన్, అనుశాసన్ హే మానవ్ కి షాన్, అనుశాసన్ హే జాతి కా ప్రాణ్, అనుశాసన్ హే జాతి కా ప్రాణ్. అనుశాసన్ అపనానే సే హోతా, మనం కనుక క్రమశిక్షణ కనుక అలవర్చుకుంటే మానవ జాతి కళ్యాణ్ అవుతాయి. కళ్యాణ్ అంటే భలాయి అంటే మేలు, మన మానవ జాతికి ఎంతో మేలు చేకూరుస్తుంది. ఈ వాక్యాన్ని చివరిలో రాయాలి. ఇలా ప్రతి జనరేషన్స్ కి పైన ఒక వాక్యం, చివరి కింద ఒక మంచి కొటేషన్ కనుక రాస్తే మన ఫుల్ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మిగతా 4 జనరేషన్స్ కూడా చూద్దామండి. నెక్స్ట్ 8th వన్ అండి, స్వచ్ఛత అభియాన్. ఇది కూడా ఈ సంవత్సరం మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చండి. మన్మే రఖో ఏక్ హీ సపనా, మన మనసులో ఒకే కళ ఉండాలండి. స్వచ్ఛ బనానా హై భారత్ అపనా, మన భారతదేశాన్ని స్వచ్ఛంగా చేయడమే మన యొక్క కళగా ఉండాలి. రెండోది సాఫ్ సఫాయి అప్నానా హై భారత్ కో స్వస్థ బనానా హై, సాఫ్ సఫాయి అప్నానా और भारत को स्वस्थ बनाना అనే వాక్యాన్ని కింద రాయండి. భాష హిందీ అండి. हिंदी भाषा नहीं भावों की अभिव्यक्ति है, यह मातृभूमि पर मर मिटने की भक्ति है అనే వాక్యాన్ని పైన రాయండి. హిందీ తోడనే వారి నహి జోడనే వారి భాష హై, దినకర్ గారు చెప్పినట్టు వాక్యం అండి. ఈ వాక్యాన్ని కింద రాయండి. 10th వన్ అండి, ప్రియనేత. ప్రియనేత కనుక చూసినట్టయితే ముఖ్య ముఖ్య చాహియే ఖాన్ పాన్ పే పాలై పోసే సకలం తులసి సహిత్ వివేక్ అనేటువంటి ఒక మంచి దోహా అండి తులసిదాస్ గారిది. అది పైన రాద్దామండి. ఖాదీ థీ జిస్కి పెహచాన్ వహ థే మేరే బాపు మహాన్ అనేటువంటి వాక్యాన్ని కింద రాద్దామండి. ఇది ప్రియనేతకు సంబంధించి. లాస్ట్ వన్ అండి, కృత్రిమ ఉపగ్రహ కనుక చూసినట్లయితే అంతరిక్ష మే భారత్ కా నామ్ కృత్రిమ ఉపగ్రహం సే హువా ఆసాన్. అంతరిక్షంలో భారతదేశం యొక్క పేరు కృత్రిమ ఉపగ్రహాల ద్వారా మనకి ఈజీగా సాధ్యమైంది. అలాగే ఆస్మాన్ మే చమక్తే తారే కృత్రిమ ఉపగ్రహ హై హమారే అనేటువంటి వాక్యాన్ని కింద రాయండి. ఈ వాక్యాన్ని పైన రాయండి. ప్రతి జనరేషన్ కూడా ఈ విధంగా మనం పైన ఒక కొటేషన్ అలాగే కింద ఒక కొటేషన్ రాసి రూపురేఖని బాక్సులు పెట్టి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత టైం నాకు మిగిలితే అక్కడక్కడ మీరు అండర్లైన్ చేస్తూ ముఖ్యమైన పదాలను అండర్లైన్ చేస్తూ వెళ్ళినట్లయితే ఇది డెఫినెట్ గా మీరు ఒక పేజీన్నర నుండి 2 పేజీల వరకు ఖచ్చితంగా రాయాల్సి ఉంటుందండి. ఈ విధంగా కనుక మీరు జనరల్ రాసినట్లయితే 10 out of 10 తెచ్చుకోవడం చాలా ఈజీ అవుతుంది. అప్పుడు మాత్రమే మీరు 100 లేదా 99 మార్క్స్ అనేది గెయిన్ చేయగలుగుతారు. ఈ సంవత్సరం 10వ తరగతి ఎగ్జామ్స్ రాయబోతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా
శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ చెప్తూ మీ రెహమాన్ సార్.